తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ అదేదో గొప్ప అద్భుతమని బాగా ఉంటుందని చెప్పి చెప్తా అన్నట్టు తనకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్లు పెద్ద ఎత్తున ఎక్కడికి పోయినా రోజు అదే ప్రచారం చేసుకుంటున్నాడు. ఆయన కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ మంత్రులు కూడా ప్రధానంగా దాని గురించే మాట్లాడుతున్నారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు విద్యా వైద్య రంగాలను ప్రభుత్వ రంగంలో లేకుండా ప్రైవేటీకరిస్తానని చెప్పి వరల్డ్ బ్యాంకు చేసుకున్న ఒప్పందంలో భాగంగానే ఈరోజు అమరావతిలో అప్పు కోసం ఈరోజు రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం జరుగుతుంది. రామారావును ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్నుపోటు ద్వారా దించేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏదో కొంత చూడాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రెఫరల్ ప్రాజెక్టు పేరుతో విద్యా వైద్య రంగాలకు పెద్ద ఎత్తున వరల్డ్ బ్యాంకు నుంచి నిధులు తెచ్చారు. ఆ వరల్డ్ బ్యాంకు నిధుల్లో ఆ బ్యాంకు మనకు గొప్పగా చెప్తుందని చెప్పి ఈయన ప్రచారం చేసిన దాంట్లో ఉన్న షరతులు అంటే కండిషన్లు అవన్నీ కూడా ఇబ్బంది కలుగుతాయని చెప్పి 1997లో సిఐటియు తరఫున ఆ రోజు ప్రైవేటీకరణ వరల్డ్ బ్యాంకు రుణాలపైన వేసిన ఈ బుక్లెట్లో స్పష్టంగా ఏపీ రెఫరల్ ప్రాజెక్టు కింద విద్యా వైద్య రంగాలకు తెచ్చిన డబ్బులకు విద్యారంగాన్ని వైద్య రంగాన్ని ప్రైవేటీకరిస్తామని చెప్పి చేయడం జరిగింది. 2004కు ముందు చాలామంది గతాన్ని మర్చిపోతే చంద్రబాబు నాయుడు నందిని పంది నందిగా చెప్పే పరిస్థితి ఉంది. 2001 నుంచి 2004 వైఎస్ రాజశేఖర్ ప్రభుత్వం వచ్చే వరకు ఈరోజు ఎవరైనా వైద్య రంగంలో ఉంటే గుర్తుపెట్టుకోండి, ఆ రోజు హాస్పిటల్లో పోవాలంటే ఓపీ తీసుకోవాలంటే రూపాయ, అదేవిధంగా అనేక రకాల టెస్టులకు డాక్టర్ కన్సల్టెన్సీకి అన్నిటికి కూడా యూజర్ ఛార్జీల పేరుతో ఆ రోజు ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ఈ విధానాన్ని వైఎస్ రాజశేఖర్ వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగింది. ఆయనున్న 99-2004 మధ్యకాలంలో ఆ రోజు బియ్యం ధరలు పెంచడం కానీ కిరోసిన్ ఎత్తేయడం కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కిరోసిన్ లేదు అంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యము, వరల్డ్ బ్యాంకు చేసిన షరతే తప్ప మరొకటి కాదు. ఈరోజు వైద్య రంగాన్ని పెద్ద ఎత్తున 17 మెడికల్ కాలేజీలు అంటే ఈరోజు ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఏఎంఐసి నుంచి ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి పొందాలంటే సుమారు 100 కోట్ల రూపాయలు లంచాలు అధికారులకు నాయకులకు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం 17 మెడికల్ కాలేజీలను గత ప్రభుత్వం తీసుకొస్తే వాటిని ఆ లైసెన్స్తో సహా దానికి కేటాయించిన భూములు భవనాలతో సహా ఈరోజు ప్రైవేటీకరించడానికి పేరు మాత్రం వాళ్ళది ఉంటుంది. మనమే తీసుకుంటాం, మన ఆధీనంలోనే ఉంటుందని చెప్పి కలబొల్లి కబుర్లు చెప్తున్నారు. దీంట్లో ఒకటి స్పష్టంగా ఇప్పుడు కాక గతంలో తీసుకున్న మంత్రివర్గ నిర్ణయంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఏ సంస్థ అయితే తీసుకుంటుందో ఆ సంస్థే అందులో పనిచేసే ఉద్యోగులను కానీ మెడికల్ సిబ్బందిని కానీ ప్రొఫెసర్లను కానీ లెక్చరర్లను కానీ మొత్తం ఏజెన్సీనే కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునేదానికి మంత్రివర్గం ఆమోదించింది. అంటే ప్రైవేటు వ్యక్తి తను పెట్టుబడి పెట్టి తన పేరుతో నడిచే కాలేజీ తన మనసులను చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినే విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని రెవెన్యూ శాఖలో ఎంతమంది ప్రభుత్వం చెప్పినట్టు వింటా ఉంది. ప్రభుత్వం ప్రత్యక్షంగా వాళ్ళ మీద చర్య తీసుకునే అధికారం, వాళ్ళకి జీతాలు ఇచ్చేది ప్రభుత్వం, వాళ్ళు ఎవరికి సబార్డినేట్గా ఉండారనేది ఒకసారి ప్రజలు గమనించాలా, ఆలోచించాలా. ఇది ఉద్దేశపూర్వకంగానే రాబోయే కాలంలో విద్యారంగాన్ని కూడా వాటిని మాడిఫికేషన్ పేరుతో ఉపాధ్యాయుల మీద పెత్తనం పేరుతో గతంలో కూడా 2003-2004 మధ్యలో నెల్లూరులోని మున్సిపల్ పాఠశాలను నారాయణ కేటాయించడం జరిగింది. ఈ పాఠశాలను ప్రైవేటీకరిస్తే పాఠశాలకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వాళ్ళ ఆధీనంలో పెట్టి వాళ్ళు రంగులు కొడతారు, మొత్తము వాళ్ళ అజమాయిషీలో పనిచేసే విధంగా గతంలోనే చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత రాబోయే కాలంలో జరిగేది అదే. కేవలం అమరావతిలో తాను చేస్తున్న అప్పుల కోసమే ఈ రాష్ట్రంలోని విద్యా వైద్య రంగాలను ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోంది.